గారు, భారతి వైదేహి గారు. జయబాబు అండి, శ్రీనివాస్ గారు. जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अपार दिया कृपा सागर अपार दिया कृपा सागर सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। జోహారులివే శ్రీ మెహేరు బాబా జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిళ జనించిన మానవ రూప మహిళ జనించిన మానవ రూప కట్ అయినట్టుంది ఆయనకి. వెయిట్ చేద్దామా? పాడండి శ్రీనివాస్ గారు. జయబాబా, శ్రీనివాస్ గారు. అవతార్ జయ బాబా కట్టమ్మా సాయి బాబా కట్టండి, పాడండి పాడండి. మహిని జయ జనించిన బాబా మానవుడు. పాడండి. మహి జోహారులివే శ్రీ మెహేరు బాబా మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవ భయ భాంజన పరమ పావన భవ భయ భాంజన పరమ పావన प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। अज्ञानंधत अंतमु చేసి దివ్య విజ్ఞాన అజ్ఞానంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షము బను గ్రహింపుము ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా। प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा। जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय जय मेहर बाबा जय। నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఆయనకి. జయబాబా అండి. అవతార్ మెహే బాబాకి జై. జయబాబా అండి, శ్రీనివాస్ గారు. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. మనం గత కొన్ని రోజులుగా ప్రీతముడు చల్లగా చూస్తే అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. కిందటి వారం ఎక్కడున్నామంటే భగవంతుని ప్రేమ అవగాహనాతీతం. అంటే వామ్, అర్థం చేసుకోలేము. ఆయన ప్రేమ చాలా అవగాహనకి అతీతంగా ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుందని పీటర్ రోవన్ అనే అతను మనకి తెలియజేస్తున్నాడు. అతను బాబా దాంట్లోకి ఎలా వచ్చారు, బాబా దర్శనం ఎలా అయింది, అలాంటి విషయాలన్నీ మనకి షేర్ చేసుకుంటున్నారు. ఆ విషయాలన్నీ బాలనాటి గారు మనకి తెలియజేశారు కనుక ఆ అక్కడ అక్కడ ఉన్నాం మనం. ఈ పీటర్ అన్న అతను ఆస్వాల్డ్ అనే స్నేహితుని ద్వారా బాబా పరిచయం జరుగుతుంది. అది జరిగాక ఆయనే అసలైన భగవంతుడు నిర్ధారణకు వచ్చాక బాబాకి సంబంధించిన ద పర్ఫెక్ట్ మాస్టర్ అని ఓ పుస్తకాన్ని చదువుతాడు. అది చదివినప్పటి నుంచి బాబా ఆయన జీవితంలో బాబా బాబా గురించి తెలుసుకోవడం అనే ఒక అద్భుత సంఘటన జరగడంతో అసలైన జీవితం అప్పుడే మొదలైంది అంటారు ఆయన కూడా.
అంటూ బాబాని ఎలాగైనా చూడాలని ఆతృత పడుతూ ఉంటాడు. సరే ఒకసారి ఇలా బాబా పర్మిషన్, ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ జరుగుతోంది, మే డిసెంబర్లో ఇప్పుడు వాళ్ళని రమ్మని కబురు పెట్టారని ఆస్వాల్డ్ ద్వారా తెలుసుకుని సంతోషిస్తాడు. కానీ అంతకు ముందే మెహరాబాద్ వెళ్ళిపోవాలి అంటే భారతదేశం వెళ్ళిపోవాలని అతను అనుకుంటాడనమాట. ఎప్పుడో 1965 డిసెంబర్లో బాబా దర్శనం ఇస్తాను అంటే జనవరి కల్లా ఇండియాలో ఉండాలి, కొన్ని నెలలు ఇండియాలో గడపాలి. ఎందుకంటే బాబా తిరిగిన ప్లేసు, బాబా పుట్టిన ప్లేసులు ఇవన్నీ చూడాలనే ఒక తపనతో భార్యను తీసుకుని ఇండియా వచ్చేస్తాడు. అక్కడి వరకు మనం తెలుసుకున్నామండి. ఈ రోజు విషయంలోకి వద్దాం. నేను మాత్రం ఇంకా ముందుగా భారతదేశం వెళ్ళాలని అనుకున్నాను. దర్శన కార్యక్రమానికి ముందే భారతదేశానికి వెళ్ళి డిసెంబర్లో మళ్ళీ రావాలనే గట్టి కోరిక నాకు కలిగింది. 1965 సంవత్సరంలో నా పుట్టినరోజైన ఫిబ్రవరి 5వ తేదీన భారతదేశానికి ఓడలో బయలుదేరి బాబా జన్మదినమైన ఫిబ్రవరి 25వ తేదీకి మేం భారతదేశం యొక్క సముద్ర తీరానికి చేరుకున్నాం. మా ప్రయాణమంతా ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మేము ఆ దైవీ మానవుడు సశరీరుడై జన్మించిన దేశంలో చాలా నెలలు గడపాలని ప్రణాళికలు వేసుకున్నాం. కానీ మేము ఓడ దిగకపోవడమే ఫ్రాన్సిస్ బ్రాబజాన్ రాసిన ఉత్తరం ఒకటి నాకు ఇచ్చారు. మే నెలలో 1వ తారీఖు నుండి 6వ తారీఖు వరకు జరుగు ప్రాక్పశ్చిమ దర్శన కార్యక్రమానికి హెలెన్ని నన్ను రమ్మనమని ఆ ఉత్తరంలో ఉంది. అసంభవం అనుకున్నది సంభవమైంది. అంటే డిసెంబర్ వరకు దర్శనం ఇవ్వను అన్న బాబా ఇక్కడ మేలోనే ఇచ్చేస్తారు, నువ్వు రావచ్చు దానికని ఒక టెలిగ్రామ్ వచ్చింట. అంటే భగవంతుడి విషయంలో ఏదైనా సాధ్యమవుతుంది అని ఇక్కడ నిరూపణ అయిందని చెప్తున్నాడు. అయినా ఏదో విధంగా అదంతా మామూలుగా జరిగిపోయింది. భారతదేశంలో ప్రయాణం చేసేటప్పుడు ఏ సాధువుల వద్దకు గాని వారి సమాధుల వద్దకు గాని వెళ్ళవద్దని బాబా మాతో చెప్పారు. పంచసద్గురుల సమాధుల వద్దకు కూడా వెళ్ళవద్దని అన్నారు బాబా. కానీ కావాలంటే షిరిడీలో సాయిబాబా సమాధిని, పూనాలో బాబాజాన్ సమాధిని దర్శించడానికి అనుమతినిచ్చారు. సాధువులను చూడాలనే కోరిక మాకు లేదు కనుక బాబా ఇచ్చిన ఈ ఆజ్ఞ మా ప్రయాణ కార్యక్రమానికి పెద్దగా అడ్డు రాలేదు. మేము ఢిల్లీలో ఉండగా బాబా ఇచ్చిన ఆజ్ఞ యొక్క ఉద్దేశం ఏమిటని ఆలోచించడం మొదలుపెట్టాం. ఒక్క నిమిషం. అంటే బాబా మాత్రం ఒకసారి చెప్పారండి, పంచసద్గురువుని ఒక్కసారి మాత్రం దర్శనం చేసుకుని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పమన్నారు. ఎందుకంటే భగవంతుడి కిందకి రావడానికి పంచసద్గురువులే కారణం కనుక, వాళ్ళ పిలిపే ఆయన వింటాడు కనుక. అంటే ఆయన మ్, మామూలు ప్రజలు పిలిస్తే ఎందుకు వినడు అంటే వాళ్ళలో స్వార్థం ఉంటుంది. పంచసద్గురువులు అలా కాదు, దేశ క్షేమం కోసం వాళ్ళు అడుగుతారు కనుక వాళ్ళ పిలుపు ఆయనకి వినబడుతుంది కనుక, భగవంతుడి కిందకి దిగి రావడానికి పంచసద్గురులే కారణం కనుక ఒకసారి వెళ్ళి మాత్రం వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పమన్నారు. పదే పదే మాత్రం వెళ్ళొద్దని చెప్పారు బాబా సద్గురువుల దగ్గరికి. ఇక్కడ ఇతను కూడా ఏం చెప్తున్నాడంటే, బాబా ఈ చెప్పిన ప్రకారం ఈ షిరిడి సాయిబాబా, ఆ ఉపాసనీ మహారాజా, బాబాజాన్ ఈ సమాధులు చూడవచ్చని బాబా చెప్పారు. అనేక మంది సాధువులకు, సన్యాసులకు, ఆధ్యాత్మిక అన్వేషకులకు నిలయంగా ప్రసిద్ధికెక్కిన హరిద్వార్, రిషికేశు ప్రాంతాల్లో కొంతకాలం గడపాలని నిశ్చయించుకున్నాం. మేం వెళదామని బయలుదేరగానే అన్ని అపశకునాలే ఎదురైనాయి. హెలెను జబ్బు పడ్డది. అంటే అతని భార్య జబ్బు పడింది. బస్ టికెట్లు పోయినాయి. మాకు కావలసిన బస్ స్టేషన్ మాకు కనబడలేదు. సారాంశం ఏమిటంటే అంతా గందరగోళం అయిపోయింది. అయితే ఎప్పుడైతే మేము ఆ ప్రయాణం మానుకున్నామో అప్పుడు అంతా సవ్యంగా జరిగిపోయింది. నిజానికి మేము భారతదేశం అంతా ప్రయాణం చేసేటప్పుడు మా యాత్ర అవతారానికి కిందరి జన్మలకు సంబంధించిన బృందావన్, బుద్ధగయ, హరత్బల్ మొదలైన ప్రదేశాల చుట్టుపక్కల సాగింది. వీనిలో ప్రతి చోట కిందరి జన్మలోని బాబాను ఊహించుకుని ఆయనకు నమస్కరించాను. చివరికి 1965 1వ తేదీన పూనాలో బాబా కేంద్రాన్ని స్థాపించిన రోజున ప్రస్తుతం మానవ రూపంలో ఉన్న అవతార్ మెహర్ బాబాకు నమస్కరించినంత వరకు మా ప్రయాణం సాగింది చెప్తున్నాడు పీటరు. అతను మామూలుగా డిసెంబర్లో అనుకున్నది, బాబా దర్శనం మేలోకి వచ్చేసింది. సరే ఈ జనవరిలోనే వచ్చేసాడు కనుక
ఆ ఫిబ్రవరిలోనే వచ్చేసాడు కనుక అతనేమనుకున్నాడు, కొన్ని పుణ్యక్షేత్రాలు హరిద్వార్, ఋషికేశ్ వెళ్దామనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వెళ్దామని అనుకున్నాడో అప్పటి నుంచి ఆటంకాలు మొదలయ్యాయి. తీసుకున్న టికెట్లు మిస్ అయిపోవడం, బస్ స్టాండ్ మిస్ అయిపోవడం, ఇట్లా చాలా గందరగోళం. భార్య కూడా సిక్కైపోయింది. దీన్ని బట్టి అతను ఏమర్థం చేసుకున్నాడు, ఆహా ఇది ఏదో అనుకూలంగా లేదు, అంటే బాబాకి ఇష్టం లేదని అనిపించింది అతనికి. తర్వాత ఏమనుకున్నాడు, బాబా కింద జన్మలో అంటే పూర్వ అవతారాల్లో ఉన్న ప్లేసులకైనా వెళ్దామని, అవన్నీ వెళితే అక్కడ వెళ్ళడానికి మాత్రం ఏ అడ్డంకులు రాలేదు. అతడు ఆ భావనతోనే బాబాయే ఆ రాముడు, బాబాయే ఆ బుద్ధుడు అనే ఉద్దేశంతో వెళ్లి దర్శించుకున్నాడు. అప్పుడు ఏ గందరగోళం జరగలేదు మాకు అని చెప్తున్నాడు. ఆ ప్రయాణాలు ఎంతవరకు, బాబాని అంటే 1965 మే 1వ తేదీని గురుప్రసాద్లో బాబాని దర్శించే వరకు మా ప్రయాణాలు సాగాయి అని చెప్తున్నాడు. ఆ రోజు ఉదయం 8 గంటలకు మొదటిసారిగా మాకు బాబా యొక్క దర్శనం అయింది. పూనా కేంద్రంలో వేదిక మీదకి బాబా కుర్చీ తీసుకుని వెళ్ళబడింది. కాలం ఆగిపోయినట్లు అనిపించింది. నేను చాలా కాలం నుండి చూడాలి అనుకున్నటువంటి దాన్ని అనుకున్న అనుకున్న సన్నివేశం మాట దాన్ని, కానీ ఎప్పుడూ లభ్యపడదని అనుకున్న వంటిదగు ఆ బాబా యొక్క దివ్యమైన రూపం ఇక్కడ ప్రత్యక్షమైంది. అంటే భగవంతుడే ఆ మెహర్ బాబా నిర్ణయం వచ్చేశాక ఎప్పుడు చూస్తానా తపన. ఒక రకంగా ఒకసారి అనుకున్నాడు పాపం, కానీ డిసెంబర్ వరకు దర్శనం ఇవ్వరు అనుకుంటే నిరుత్సాహపడ్డాడు. అలా కలలో అనుకున్నాడు, కల ఇది జరగదు కల అని అలా అనుకున్నది ఇప్పుడు సాక్షాత్తు భగవంతుడే, బాబాయే నాకు దర్శనమిస్తున్నారు అన్నది అతను నమ్మలేనంత నిజంగా ఉంది అంటున్నాడనమాట. ఆ దివ్యమైన రూపం ఇక్కడ ప్రత్యక్షమైంది అనిపించింట బాబాని చూడగానే. బాబా సాక్షాత్తు నా కళ్ళ ఎదుటనే ఉన్నారు. కానీ నా కళ్ళు ఆయనను భరించలేకపోయినాయి. ఎందుకంటే అందమైన ఆయన ఉనికి చేత తక్షణం ప్రభవించిన ఆయన సౌందర్యం, ప్రేమ నన్ను ముగ్ధుణ్ణి చేసినాయి. అత్యద్భుతమైన ఆయన యొక్క ఆ ప్రకాశంలో నేను మునిగిపోయాను. అంటే ఎక్కువ కాంతి వస్తే చూడండి, మన కళ్ళు కూడా చూడలేవు, కళ్ళు మూసేస్తాం. అలాగా ఆయన యొక్క దివ్యత్వం ముందు ఈ కళ్ళు కూడా పని చేయలేదు, అది భరించలేకపోయింది అని చెప్తున్నాడు ఆయన కళ్ళని గురించి. తర్వాత ఎవరో తెలియదు నాతో ఇలా అన్నారు, పీటర్, బాబా నీవు కావాలని కోరుతున్నారు, ఇప్పుడు రా అని చెప్పినట్లు నేను తెలుసుకున్నాను. అంటే బాబా దర్శనం లైన్లో నించుని ఆగిపోయినట్టున్నాడు అతను. అందుకని బాబా దగ్గరికి జరుగు అని ఎవరో అన్నట్టుగా అనిపించింట. దైవీ మానవుని పాదముల ఎడ శిరస్సు వంచి నమస్కరించడానికి మేము ఆ జన సమూహానికి ముందు వెళ్ళాం. మొదట ఈ నమస్కరించడాని గురించి నాకేమీ జ్ఞాపకం లేదు. నా మనసు లేనట్లుగాను లేక నిద్రపోయినట్లుగాను అనిపించింది. బాబా యొక్క పాదాలను నా చేతులతోనూ పెదవులతోనూ సృశించడం మాత్రమే అక్కడ మిగిలింది ఆ రోజంతా. తర్వాత గురుప్రసాదులో ఉన్న 5 రోజులు కూడా ఈ అనుభూతే కొనసాగింది. అంటే బాబాని దర్శించేసుకున్నాడు, లైన్లో నించోవడం, బాబాని దర్శించేసుకోవడం అన్నీ అయిపోయాయి. కానీ తను ఇంకా బాబా పాదాల్ని దండం పెట్టుకుంటున్నట్టు, ఇంకా ముద్దాడుతున్నట్టు ఈ అనుభూతి మాత్రం వెన్నంటే ఉందిట. ఎన్ని రోజులు? 5 రోజులు ఉంది ఆ అనుభూతి అని చెప్తున్నాడు. ప్రతిరోజు ఉదయం పూట కార్యక్రమం 8 గంటల నుండి మధ్యాహ్నం వరకు అయినప్పటికీ కొన్ని నిమిషాలు మాత్రం గడిచిపోయినట్లుగా నేను భావించాను. కానీ హోటల్ గదికి వచ్చేటప్పటికి నేను పూర్తిగా అలసిపోయినట్లుగాను, ఉద్వేగంతో మునిగిపోయినట్లుగాను అనిపించేది. సుమారు 1 గంట సేపు దానంతటదే ఆ నిద్ర పట్టేది. సాధారణంగా నేను ప్రతిరోజు బాబాని రోజుకి 2 సార్లు చొప్పున చూచి ఆయన దివ్యత్వం ముందర తల వంచి నమస్కరించి ఆయన దర్శనం చేసుకున్నప్పటికీ ఆ 6 రోజుల్లోనూ ఒక్క క్షణంలో జరిగిన ఒక్క సంఘటన నా జీవితంలో, నిజానికి అన్ని జీవితాలలోనూ చాలా ముఖ్యమైనదిగాను, అందమైనదిగాను నా మనసులో నిలిచిపోయింది. ఎవరైనా అంతే కదా, బాబాని దర్శనం చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా వాళ్ళు బాబాతో ట్రావెల్ కంటిన్యూ కాకపోయినానండి, ఇతర దేవుణ్ణి పూజిస్తున్నా ఈ అనుభూతిని మాత్రం వాళ్ళ జీవితాంతం వాళ్ళ వెన్నంటే ఉంటుంది. ఇతను అదే చెప్తున్నాడు. నా జీవితంలోనే కాదు, ఎవరి జీవితంలోనైనా సరే బాబాని దర్శిస్తే ఆ అనుభూతి మాత్రం మరిచిపోరు. అది వదలదు మనసు, మనసు కూడా స్తంభించిపోతుంది అని చెప్తున్నాడు ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా.
ఒకరోజు మధ్యాహ్నం బాబా మండలిలో ఒకరైన సరోషు నన్ను బాబా తన మండలి సభ్యులతోనూ సన్నిహితులతో సన్నిహితులతోనూ కలిసి కూర్చునే గదిలోకి తీసుకుని వెళ్ళాడు సరోషు. మేము లోపలికెళ్ళి బాబాకు వెనుకగా కుడివైపు కూర్చున్నాం. ఎరిచి బాబాకు నేను వచ్చానని చెప్పాడు. బాబా నన్ను తన ముందర కూర్చునమని సౌజ్ఞ చేశారు. మండలే కాకుండా భారతదేశంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన బాబా ప్రేమికులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ సుమారు ఒక గంట సేపు ప్రీతమని యొక్క సాన్నిధ్యాన్ని అనుభవిస్తూ మాత్రమే ఉన్నాం. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. బాబా చూస్తూ ఉండగా, ఊరికే చూస్తూ ఉండగా, అప్పుడప్పుడు ఆయన చేతి వేళ్లను నెమ్మదిగా పైకి కిందకి కుర్చీ మీద ఆడిస్తూ ఉండగా ఎవరో ఒకటో రెండో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చెయ్యలేకపోయాను. సృష్టి అంతా ఏ భగవంతుని చూడాలని కోరుకుంటోందో అటువంటి పరమాత్మ ఇప్పుడు ఇక్కడ నా ఎదుట ప్రత్యక్షంగా ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉండాలని దేవతలు కూడా అసూయపడతారు. అటువంటి చోట నేను ఉన్నాను. ఎంత అద్భుతంగా ఆ అనుభూతిని మనతో షేర్ చేసుకుంటున్నారో చూడండి. ఆ కళ్ళు చూడలేకపోయాయి ఆయన దివ్యత్వాన్ని అని చెప్తూ, అలా 6 రోజులు కూడా బాబాని చూస్తున్న ఈ ఈ సంఘటన ఉంది చూసారా? ఆయన పాదాల్ని ముద్దు పెట్టుకోవడం, పాదాలకి నమస్కరించడం, ఈ అనుభూతి నాకు హోటల్ రూమ్‌లోకి వచ్చినా కూడా అలా ఉండిపోయింది. ఎప్పుడు నిద్రపోయానో కూడా తెలీదు. ఇది అందరికీ అనుభవమే అని చెప్తున్నాడు. అంతేకాకుండా బాబా సాన్నిధ్యంలో ఒక గంట సేపు కూర్చునే భాగ్యం. అంటే బాబాకి దగ్గరగా. అలాంటి అవకాశంలో చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. కానీ అక్కడ మౌనమే రాజ్యమేలింది అని చెప్తున్నాడు. కానీ బాబా అప్పుడప్పుడు చేతివేళ్ల కదలిక మాత్రం ఉండేది. ఇద్దరో ఒకరో ఒక ఏవో మాటలు మాట్లాడేవారు. కానీ ఆయన యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉండడం తప్ప నేనేమీ చెయ్యలేకపోయాను. అంతకన్నా ఈ భాగ్యం ఇంకేం కావాలండి? ప్రభువుని చూస్తూ ఉండడం కన్నా దేని మీదికి మనసు వెళ్ళలేదు, ఏది అడగాలనిపించలేదు అంటే అతను నిజంగా అదృష్ట భాగ్యశాలి. సృష్టి అంతా ఏ భగవంతుని చూడాలని కోరుకుంటున్నారో అటువంటి పరమాత్మ ఇప్పుడు ఇక్కడ నా ఎదుట ప్రత్యక్షమై ఉన్నారు. ఆ సమయంలో అక్కడ ఉండాలని దేవతలు కూడా అసూయపడతారు. అటువంటి చోట నేనున్నాను. నేను తిరిగి ఇంటికి వెళతానని అడగడం తప్ప బాబా నన్ను ఇంకేమీ అడగలేదు. అంటే ఎప్పుడెడతావు అని అడిగినట్టున్నారు. బాబాను నేను అడగవలసింది కూడా ఏమీ లేదు. నేను బాబా దగ్గర ఉన్నంతకాలం ఒక్క ప్రశ్న కూడా వేయలేదు. అక్కడ అడగవలసింది ఏమీ లేదు. అంటే హృదయ ద్వారాలు తెరిచిపోయామట. అందుకే ఇంకక్కడ అడగడానికి ఏమీ కనిపించలేదు అతనికి. ఇప్పుడు అందరూ వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది. వెళ్ళిపోయే ముందు అందరూ బాబా పాదాలకు నమస్కరిస్తున్నారు. ప్రీతమ మెహర్ బాబా దర్శనం చేసుకోవడానికి నా వంతు వచ్చేటప్పటికి నేను ఆయన ముందర మోకరిల్లాను. ఇదివరకు ఎప్పుడు కన్నీరు కొద్దిగా కన్నీరు కార్చి ఎరగనటువంటి నా కళ్ళ నుండి అశ్రుధారలు కారి ఆయన పాదాలను తడిపేశాయి. అశ్రుధారలవి నా జీవితంలో అనుభవించిన దుఃఖపూరితమైన అజ్ఞానపూరితమైన అశ్రులు అశ్రులవి నా కళ్ళలో ఉబికి వచ్చి ప్రవహించాయి. కొన్ని లక్షల జీవితాలలో పేరుకుపోయిన చెత్త, మురికి, అవమానం ఆ పవిత్రమైన పాదముల మీద ప్రవహించినట్లుగా ఉంది. ఆ ప్రవాహాన్ని ఆపుకోలేకపోయాను. నేను శాశ్వత తత్వానికి అక్కడ బంధింపబడినట్లు భావించాను. అంటే ఆ రాయిలాంటి హృదయం కరిగిపోయి ఆ దుఃఖమంతా ఒక్కసారిగా బాబా పాదాలను తడిపేసింది అని చెప్తున్నాడు అతను. నా తల నెమ్మదిగా దారిలోకి వచ్చింది. నా శరీరంతా ఆయన నామంతో వణికిపోతుంది. నాకు తెలియకుండానే నా పెదవులు త్వర త్వరగా బాబా 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 స్మరిస్తున్నాయి. నేను ఆయన ముందు మోకరిల్లినప్పుడు బాబా యొక్క కళ్ళు చాలా దూరం వరకు, అంటే నా పూర్వ జన్మలన్నిటి మీద ప్రసరించినట్లు అనిపించింది. ఆయన కళ్ళు నా కళ్ళలోకి అన్నిర్విచమైనటువంటి మధురమైనటువంటివి, దయార్థమైనటువంటివి దృష్టితో చూస్తున్నాయి. ఆయన నెమ్మదిగా చెయ్యి జాపి ఆయన వేళ్లను నా బొగ్గల కింద పెట్టి గెడ్డం కిందగా నెమ్మదిగా నిమురుతూ బొటనవేలును మిగిలిన వేళ్లతో కలిపి తన చేతిని తొలగించారు. ఆ స్పర్శించిన క్షణంలో అజ్ఞానంతో కూడిన నా పూర్వ జన్మలలో పేరుకుపోయిన బాధను, దుఃఖాన్ని ఇప్పుడు నా ఎదుట మెహర్ బాబా రూపంలో ఉన్న నా ప్రీతముడైన ప్రభు యొక్క వినియోగాన్ని అనుభవించాను.
అయినా బాబా చూపిన ఆ ఏకైక చర్య నాకు తెలిసినంత వరకు అనంతమైన దయతో కూడుకున్నది. స్వల్పమైన ఆ చర్యలో నేను అనుభవించిన ప్రేమ వర్ణనాతీతమైనది. భగవంతుడు ఒక్క క్షణకాలం కేవలం నా స్థాయిలోకి దిగివచ్చి, నాకంతా తెలుసు, నిన్ను గురించి నాకు అంతా తెలుసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు ఎట్లా ఉన్నావో అట్లా నిన్ను నేను స్వీకరిస్తున్నాను, బాధపడకు, నా ప్రేమ ఎప్పుడూ నీపైన ఉంటుంది, నీవు నావాడివి అని చెప్పారా అన్నట్లుగా తోచింది. అంటే బాబా దర్శనాలు ఎలాగో ఉండేవిటండి. ఒక్కొక్కళ్ళ అనుభవం ఒక్కొక్క రకంగా, అంటే వాళ్ళ లైఫ్ టైము గుర్తుండిపోయే అనుభవాన్ని బాబా ఇచ్చేవారు. ఒకళ్ళని బుగ్గలు గిల్లేవారు, ఒకళ్ళకి ఆలింగనం ఇచ్చేవారు, ఒకళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చేవారు. అంటే ఆ స్పర్శ ఏమైందంటే వాళ్ళకి ఆ అనుభూతి లైఫ్ టైము ఉండిపోయేలాగనమాట. ఇంకా మరిచిపోలేనట్టుగా అయ్యేది. అలాగే ఇతన్ని కూడా బాబా చేసిన పద్ధతి ఎలా అనిపించిందంటే, ఆ పూర్వజన్మలో నువ్వు ఎలాంటి వాడివైనా అవని నేను స్వీకరిస్తున్నాను, ఇప్పుడు నువ్వు ఎలాంటి వాడివైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నట్టుగా జవాబు వచ్చినట్టు అనిపించింట. అంత అద్భుతమైన స్పర్శానుభవాన్ని పొందాను అని చెప్తున్నాడు. బాధపడకు, నా ప్రేమ ఎప్పుడూ నీపైన ఉంటుంది, నీవు నా వాడివి అని చెప్పారా అన్నట్లుగా తోచింది. అందుకే బాబా దర్శనంలో కొత్త వాళ్ళే వెళ్ళినప్పుడు బాబా మాట్లాడరు కదా, మౌనం కదా, ఎలా ఆయన భాష అర్థం చేసుకుంటాను అని కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు కూడా బయటకు వచ్చాకండి బాబా మౌనంగా ఉన్నారు అని వాళ్ళకి అసలు అది ఆ మాటే మర్చిపోయేవారు. బాబా నాతో మాట్లాడారన్నట్టుగానే చెప్పేవారు వాళ్ళ అనుభూతిని. ఇక్కడ అతను కూడా ఏం చెప్తున్నాడు, ఆ స్పర్శ ఇన్ని భావాలు పలికించి నాకు సమాధానం చెప్పింది అంటున్నాడు అతను. బాబా నా ముఖం మీద ఉంచిన చెయ్యి ఇంకా అట్లాగే ఉన్నదని నాకు నిస్సందేహంగా తెలుసు. నన్ను సర్వకాలాలందు తనతో కూడా శాశ్వత తత్వానికి తీసుకువెళ్ళడానికి అది చాలు. ఇది కేవలం ఊహాజనితమైన భావం కాదు, ఇది వాస్తవం. అంటే ఆ స్పర్శ ఎలా ఉంది అంటే, బయటకు వచ్చేసినా కూడా ఆ చేతి స్పర్శ ఇంకా నా శరీరాన్ని అంటిపెట్టుకునే ఉంది. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? శాశ్వత తత్వానికి. అంటే ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు ఈ అనుభూతిని నేను మరిచిపోలేనంతగా నాకు కలిగింది. ఇది ఊహ కాదు, వాస్తవం అని చెప్తున్నాడు. సింహావలోకనం చేసి చూడగా నేను బాబాతో గడిపిన క్షణాలు అమాయకంగా ఉండడం అంటే ఏమిటో, మోసం చేయకుండా ఉండడం అంటే ఏమిటో, ఎవరైనా ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా అంగీకరించడం. ఎందుకంటే బాబాకి అన్నీ తెలుసు. నేను ఎట్లా ఉన్నానో, తర్వాత ఎట్లా మారానో అన్నీ ఆయనకి తెలుసు. నాకు చూపించిన నాకు చూపించాయని నేను తెలుసుకున్నాను. అంటే బాబా యొక్క స్పర్శ ఆ దర్శనంలో నాకన్నీ అవగతమయ్యాయి అని చెప్తున్నాడు. ఆ బాబాకి అన్నీ తెలుసు. నేను ఎట్లా ఉన్నానో, తర్వాత ఎట్లా మారానో కూడా ఆయనకి తెలుసు. నాకు చూపించాయని నేను తెలుసుకున్నాను. అంటే అవన్నీ కూడా మళ్ళీ సింహావలోకనం అంటారు చూడండి, పూర్వంలో ఇలా ఉన్నాను, నేను ఇప్పుడు ఇలా మారాను అని మనకు ఒకసారి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. అవన్నీ బాబా నాకు గుర్తు చేశారనిపించింది ఆయన సాన్నిధ్యంలో అని చెప్తున్నాడు. నటనకు అక్కడ తావులేదు. ప్రపంచాన్ని మోసం చేయడానికి ధైర్యాన్ని నటించవలసిన అవసరం లేదు. చాలా నన్ను యథాతథంగా తెలుసుకుని అంగీకరించారు. బాబా నన్ను యథాతథంగా తెలుసుకుని అంగీకరించారు. ఇది నిజంగా మన ఎరుకకు అతీతమైన భగవత్ ప్రేమ. అందుకే భగవంతుని ప్రేమ అవగాహనాతీతం అని చెప్పాడు. అంటే చెప్పలేమండి మాటల్లో. కొన్ని చూడండి, ఒక్కొక్కసారి మనం కొన్ని మాటల్లో పలికించలేం అది. అది మన మన ఎక్స్ప్రెషన్స్, మన 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 దాన్ని బట్టి తెలుస్తోందండి, అర్థమవుతోందండి మీది, మీ బాధ, లేకపోతే మీ ఆనందం అంటూ ఉంటాం చూడండి. అలాగా చాలా అవగాహనాతీతం. ఆయన సాన్నిధ్యంలో గడిపిన ఆ క్షణాలు గాని, ఆయన స్పర్శ గాని, నేనేంటో నాకు తెలియపరిచారు. ఇవన్నీ కూడా వాస్తవం. ఇది నేను శాశ్వత ఆనందం అంటే ఆయనలో కలిసే వరకు ఈ జీవితంలో కాదు, మళ్ళీ జీవితంలో కూడా గుర్తుండిపోయేంత అద్భుత సాన్నిధ్యాన్ని నేను బాబా ప్రేమని పొందానని చెప్పి చాలా అద్భుతంగా ఇతను రాశాడండి. చదవడంలో ఇంకా నేను మిస్టేక్స్ ఉండి ఉండవచ్చు. కానీ చాలా అద్భుతంగా ఈ సంఘటన మనకు తెలియపరిచినందుకు బాలనాటి గారికి మనందరం ధన్యవాదాలు తెలుపుకుందాం. జై బాబా అండి. ఇప్పుడు హారతి వైదేహి గారు. अवतार मेहर बाबा की जय। मनसु हारति दे, मनसु हारति दे,
మనసు హారతిదే మహిమాన్విత మంగళచరణా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే హారతిదే శ్రీకరమౌని సుందర రూపం శుభకరమౌ ఆనంద స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం విమల దయాగుణ ప్రేమ స్వరూపం నిరుపమ తేజో విలసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదికై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అందరికీ జై బాబా అండి జై బాబా అండి. అందరికీ జై బాబా. జై జై బాబా బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అండి. రజనీ గారు చక్కటి విషయాలు తెలియజేశారు. జై బాబా అండి మేడం. జై బాబా అండి. జై బాబా. బేసం వచ్చి ఆయన చెప్పేస్తాం